ఇక్కడ జనంలో కూడా లేదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరికి ఇవ్వనని కుల సంఘాలు పెట్టాడు. అసలు ఆ కులం ఉందని కూడా మనకు తెలియదు చాలా మందికి. అన్ని కుల సంఘాలు పెట్టాడు, అంతమంది డైరెక్టర్లను పెట్టాడు. పెట్టినందుకు గాను ఆ కులాలోళ్ళే ఇంటికి పంపించారు. అలాగే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు సొంత పార్టీ కోసం కష్టపడి చించుకున్న వాళ్ళందరినీ పక్కన పడేసి నాకు ఈ కుల లెక్కలే కావాలి అని చెప్పేసి ఒక కార్పొరేషన్లో, అది ఓసీ సీట్ అంటే జనరల్ సీట్, జనరల్ సీట్లు ఎవరైనా ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీ సీట్లు ఎవరు ఉండలేం కదా, ఎస్సీ ఎస్టీ బీసీకి రిజర్వ్ అయిన వాటిట్లో. కానీ జనరల్ సీట్లలో కూడా మేయర్ పదవులు ఇచ్చాడు కదా, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు ఇచ్చాడు కదా, అలాగే కార్పొరేషన్లు ఇచ్చాడు, ఇదే మున్సిపల్ చైర్పర్సన్లు ఇచ్చాడు కదా, జనరల్ సీట్లు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకి. కానీ గెలిచాడా? అలాగే ప్రతి నియోజకవర్గ పరిధిలో లేదా ప్రతి మున్సిపల్ పరిధిలో, ప్రతి కార్పొరేషన్ పరిధిలో ఏ టాప్ 10 కులాలు ఉన్నాయో ఆ టాప్ 10 కులాలలో ఒకళ్ళకి ఒక పదవి ఉంటే ఇంకొకళ్ళకి ఇంకొక పదవి, ఒకళ్ళకి ఎమ్మెల్యే ఉండుంటే ఇంకొకళ్ళకి మేయరు, ఒకళ్ళకి డిప్యూటీ మేయరు, ఒకళ్ళకి రెండో డిప్యూటీ మేయరు, ఇంకొకటి స్టాండింగ్ కమిటీ, ఇంకొకళ్ళకి ఎమ్మెల్సీ,